తిరుపతి జిల్లా తిరుచానూరులో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలే టార్గెట్ గా కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుచానూరులో కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు గురైంది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఏపీలో బీహార్ తరహా ఘోరాలు జరుగుతున్నాయని, ఏపీలో ప్రవాస ఆంధ్రుల భూములకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్. ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన అక్కడి నుంచే తన నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ భూములకు సీనియర్ సిటిజన్ల యొక్క ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఒకప్పటి బీహార్ రాష్ట్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ విదేశీ పర్యటనలు చేసి ఎన్ఆర్ఐల్ని పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నారు. అయ్యా, ఆల్రెడీ ఉన్న మా ఆస్తులు, భూములే కబ్జాకు గురవుతున్నాయి. ప్రైవేట్ సైన్యాలు, ప్రైవేట్ వ్యక్తులందరూ చొరబడి ఎక్స్టార్షన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లకు వెనకుండి దగ్గరుండి సహకరిస్తున్నది పోలీసులు. మనకి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మనం వెళ్లేది పోలీసుల దగ్గరికి. ఇక్కడ చూస్తే సమస్యలు పోలీసుల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను సిడ్నీ, ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఎన్ఆర్ఐ. మాది సొంత ఊరు తిరుపతి. మాకు తిరుచానూరు దగ్గర కొంచెం భూమి ఉన్నది, 120 అంకణాల భూమి. ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు, రాజా అనే వ్యక్తిని ముందు పెట్టి తిరుచానూరు సిఐ గారు అందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా సొంత స్థలంలో మేము నిర్మాణాలు చేస్తుంటే రాత్రికి రాత్రి ప్రైవేట్ గుండాలను పంపించి కూల్చేయించి దగ్గరుండి అన్ని నడిపిస్తున్నారు సిఐ సునీల్ కుమార్ గారు. అతన్ని అప్రోచ్ అయ్యాయా, ఎఫ్ఐఆర్ పెట్టండి, మాకు ఆస్తి నష్టం జరిగింది ట్రెస్పాసింగ్ అంటే అసలు పెడచెవిని పెట్టారు. మేము ఎస్పీ గారికి 4 సార్లు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి 4 సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లా. వాళ్ళు ఎక్కడో బయట దేశాల్లో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడ ఎవరేం చేయలేరని చెప్పి ఒకవేళ వాళ్ళు వచ్చి అడుక్కుంటే పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం. మా విషయంలోనే వేరే మధ్యవర్తుల ద్వారా 1 కోటి రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుందామని మెసేజ్ పెట్టారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు ఆశించడము ఎంతవరకు సబమో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అమ్మా మేడం, హోమ్ మినిస్టర్ గారు, మీకు నా విజ్ఞప్తి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. బతకలేని పరిస్థితులు. ఎన్ఆర్ఐలందరూ ఉన్న ఆస్తులు అమ్ముకొని, కొంపగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కెవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్ళీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు దిక్కు మీరే చెప్పండి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్ఆర్ఐలు ఎవరు కానీ ఇక్కడ ఆస్తులు మళ్ళీ కొనే పరిస్థితులు లేవు. ఉన్న ఆస్తులే అమ్ముకొని వాళ్ళ దేశాలకు తరలించుకోవడం ఉత్తమం. తిరుచానూరు పోలీసులు కబ్జా రాయిళ్లతో కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ తండ్రి వెంకటరమణ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించడం లేదంటున్న రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటరమణతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా తిరుపతి నగరంతో పాటు తిరుచానూరులో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ స్థలాలకు సంబంధించి కబ్జాల పర్వం కొనసాగుతోంది. జనసేన పార్టీకి సంబంధించి జనసేన ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసినటువంటి గోరా రాజేంద్ర ప్రసాద్, ఆయన తండ్రి గోరా వెంకటరమణ రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేశారు. వాళ్ళు కొన్నటువంటి స్థలం పైన కబ్జాలు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు తిరుచానూరులో నెలకొని ఉన్నాయంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అసలు వివాదం ఏంటో గోరా వెంకటరమణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్డ్గా ఆయన ఉన్నతాధికారిగా పనిచేశారు. సార్, ఓవరాల్గా జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీ అబ్బాయి ఈరోజు ఒక ఎన్ఆర్ఐగా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది సార్? అసలు మా తోడల్లుడు వాళ్ళ మదర్ పేరు మీద ఉంది. 1962 డాక్యుమెంటు. ఆమె చనిపోయింది, వాళ్ళ భర్త చనిపోయినాడు. మా తోడల్లుడు చనిపోతూ మాకు అతన్ని చూసుకున్నందుకు మాకు రిజిస్టర్డ్ విల్లు ద్వారా మాకు సంక్రమింపజేశాడు 2012లో. తర్వాత మేము దాన్ని క్లీన్ చేయడానికి పోతే ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు 3 క్లెయిమ్ చేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే, కోర్టులో ఉన్న విషయం కాబట్టి మేము కూడా దాంట్లో అడుగు పెట్టలేదు. 11 సంవత్సరాల తర్వాత మాకు ఫిబ్రవరి 13వ తారీఖు మాకు అనుకూలంగా
జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని క్లీన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పోతే తిరుచానూరులో ఒక అతను రాజా అనే అతను మాకు అడ్డం వచ్చాడు. అడ్డం వస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిపించి వార్నింగ్ ఇచ్చి సిఐ గారు పంపించారు. అప్పటికి వెళ్ళిపోయాడు అతను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఏదో ఒక వాళ్ళ భార్యకు తాతగారు అమ్మినారు కాబట్టి మా భార్యకు హక్కు ఉంది అని చెప్పి మాదిది అని చెప్పి దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. మార్చి 16 రాత్రి రాజా అనే అతను ఒక 5-6 మందిని మనుషులు పంపించి రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఆ మొత్తం కాంపౌండ్ వాళ్ళను గడ్డపారలతో తోసేసి ఆ షెడ్స్ రెండింటిని కూల్చేసి వెళ్ళిపోయాడు. ఉదయం వచ్చి చూస్తే పరిస్థితి అట్లా ఉంది. సిఐ గారు దాని మీద చర్య ఏమీ తీసుకోలేదు. అప్పుడు నా కొడుకు స్పందించి ఏపీ ఎన్ఆర్టీ ద్వారా కంప్లైంట్ చేయించాడు. అప్పుడు సిఐ గారు నా దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు మాత్రం రిజిస్టర్ చేసి ఆ పక్కన పడేశారు. సరే మేము ఒక వారం 10 రోజులు ఊరికనే ఉండి మళ్ళీ పోయి క్లీన్ చేసుకొని మళ్ళీ కట్టుకుందాము. మా అల్లుడు అక్కడే ఉండంగానే అతను ఒక 10-20 మందిని మనుషులను వేసుకొని వచ్చి నానా రభస చేసి ఆ కూలి వాళ్ళందరినీ చంపుతా నరుకుతా మీరు ఎన్నిసార్లు కడతారో కట్టండి నేను కూల్చేస్తానని చెప్పి నిర్భయంగా బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. నేను మన ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఇక్కడ తిరుపతిలో కానీ అక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కానీ నేను యాక్టివ్ మెంబరు జనసేనలో. నేను అధిష్టాన వర్గమును దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళినాను. మాకు న్యాయం చేయమని చెప్పి మేము అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. జడ్జిమెంట్ వచ్చినా కూడా మాకు సరైన న్యాయం జరగలేదు. న్యాయం చేయవలసిన పోలీసు వాళ్ళే పక్షపాతంతో వ్యవహరిస్తుంటే మేము ఎవరి దగ్గరికి పోవాలా, మీడియా దగ్గరికి రావాల్సి వచ్చింది. దయచేసి మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మాకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించలేదంటూ ఇది యొక్క పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కనీసం గుర్తించాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే గోరా వెంకటరమణ తన యొక్క ఆవేదన చెందుతూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.